మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో శుక్రవారం తెలుగు మహిళలు సమావేశమయ్యారు. మే 27, 28 తేదీల్లో వర్చువల్ విధానంలో మహానాడు విజయవంతంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే యువగళం రథసారథి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనే చారిత్రక నిర్ణయాన్ని మహానాడు వేదికగా ప్రకటించడంపై మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వింజమూరి ఆశాబాల, తెలుగు మహిళా నేతలు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ తొలి నుంచి తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుందని, అదే కోవలో నేడు మహానాడులో యువనేత నారా లోకేష్ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాల్సిన ఆవశ్యకతను వెల్లడిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినా పొందకపోయినా 2029 ఎన్నికల నుంచే తెలుగుదేశం పార్టీ తరపున 33% టికెట్లు మహిళలకు కేటాయిస్తామని యువనేత లోకేష్ మహానాడు వేదికగా ప్రకటించడంపై తెలుగు మహిళా నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2026 మహానాడు స్త్రీశక్తి థీమ్ ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తూ మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే యువ నాయకుడు, యువ కిషోరం, మన విద్యాశాఖ మంత్రివర్యులు, మన మంగళగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు దాన్ని మహిళలకి పెద్ద ఎత్తున అభివృద్ధి పదాల్లో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, పారిశ్రామికంగా కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డ్వాక్రా గ్రూప్ మహిళలకి ఇచ్చి వాళ్ళని పరిశ్రమల పరంగా కానీ విద్యారంగంగా కానివ్వండి బయటికి వచ్చి వాళ్ళు స్వతంత్రంగా బతికి వాళ్ళే బిజినెస్లు చేసుకునే విధంగా ఏదైతే మనకి తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు పెద్దపీట వేశారో, అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు లోకేష్ బాబు గారు ఆయన విద్యామంత్రిగా 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో విద్యాశాఖకి అనేక సంస్కరణలు తీసుకొచ్చి 10వ తరగతి ఉత్తీర్ణత శాతంలో కూడా ఆయన సత్తా ఏంటో చూపించి విద్యార్థులందరికీ అనేక సౌకర్యాలు చూపించి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోనే రాష్ట్రం మొత్తం కూడా మంచి మోడల్గా చూపించే నిడమరు జెడ్పీ స్కూల్ని కూడా తయారు చేయడం చూస్తూ ఉన్నాం. ఇలా ఎన్నో రకాలుగా లోకేష్ గారు వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు రావటమే కాకుండా గతంలో గొడ్డల పార్టీ అని వైసీపీ పార్టీని ఎలా చెప్తున్నారో అభివృద్ధికి నిరాకంటంగా అభివృద్ధిని డెవలప్ చేయకుండా ఉన్నటువంటి పార్టీ గొడ్డల పార్టీ అయితే ఈరోజు 2 సంవత్సరాల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి ద్వారా స్త్రీలకి అనేక ఆర్థిక విషయాల్లో కానివ్వండి, మహిళా శక్తి ద్వారా కానివ్వండి, అలాగే సూపర్ 6 ప్రోగ్రాంలో కూడా మహిళలకు పెద్దపీట వేసి ఈరోజు దానికి తగ్గ విద్యాశాఖ మంత్రి వర్యులుగా తనయుడుగా ఈరోజు లోకేష్ గారు కూడా మన మహిళలకి పార్లమెంట్లో 33% కేంద్రం సపోర్ట్ చేసి ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీల వాళ్ళు సపోర్ట్ చేయలేదు డీలిమిటేషన్తో అని, అది పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అది అవ్వలేదు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగు మహిళల కోసం ఈ మహానాడులో నేను మహిళలు పడుతున్నటువంటి కష్టాలను చూశాను. వాళ్ళు విద్యారకంగా పరిశ్రమలుగా ఎంటర్ప్రెన్యూర్స్గా అభివృద్ధి చెందాలి అని అంటే మనకి మహిళలకు 33% రిజర్వేషన్ అనేది కావాలి. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ తరఫున రాబోయే ఎలక్షన్స్లో అన్నింటిలో కూడా 33% రిజర్వేషన్ కల్పించాలని లోకేష్ బాబు గారు మహానాడులో తీర్మానం పెట్టడం జరిగింది. దాన్ని ఆలోచింపజేసే విధంగా యావత్తు రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదం తెలిపే విధంగా ఉండేసరికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆనందదాయకంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఫస్ట్ టైం ఈరోజు మహానాడు ఏర్పాటు చేసి లోకేష్ గారు ఇంత సక్సెస్ఫుల్గా చేసి ఈరోజు మహిళల గురించి కూడా మాట్లాడి 33% మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇస్తామని చెప్పడం, నేను దాన్ని ఆమోదిస్తున్నాను అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మన మహిళా లోకానికి ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకి పెద్దపీట వేస్తుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గం తరఫున అలాగే రాష్ట్ర ప్రజల తరఫున కూడా మహిళా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఆంధ్ర రాష్ట్రం గౌరవం అంటే మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా తెలుగు దేశం ప్రజల యొక్క మనోభావాలని, మహిళలను గౌరవించే పార్టీ ఏదైనా ఉంది అంటే మన
తెలుగుదేశం పార్టీ అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఆనాటి ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆస్తి హక్కులో మహిళలకి సగం ఇచ్చే విధి విధానాలను ప్రవేశపెట్టారు. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి డ్వాక్రా గ్రూపుల ద్వారా సంపాదన వాళ్ళకు వాళ్ళు సంపాదించుకునే ఉపాధి కల్పన సృష్టికర్త అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడిగా మన నారా లోకేష్ గారు మహిళలకి ప్రత్యేక స్థానం కల్పించాలనే ఉద్దేశంతో 33% తీర్మానం చేసే విధి విధానాలతో మహానాడు కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణంలో చేపట్టడం అనేది, ఆ తీర్మానాన్ని మహిళలు గౌరవించి మహిళల పక్షపాతి అనే దానికి మన లోకేష్ గారే అని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఒక పెద్ద ఉదాహరణగా ఇది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళా పక్షపాతి ఎవరైనా ఉన్నారు అంటే మన లోకేష్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే స్థాయి మన మహిళలది. ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొంది. మహిళా లోకం గర్వపడే విధంగా ఈరోజు నిన్న 27వ తారీఖు 28వ తారీఖు జరిగిన మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో మరి మహిళల గురించి ఒక అంశం మీద తీర్మానం చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహిళల గురించి ఒక 33% మరి స్థానిక సంస్థల్లో అయితే కానీ అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో కానీ 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దానికి మన మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ గారు, మరి అట్లాగే ఐటీ విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు దాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా మహానాడు తీర్మానంలో ఆమోదించడం జరిగింది. మరి ఇదంతా కూడా చాలా ఆనందించదగ్గ, మహిళలకు ఎంతో ఆనందించదగ్గ విషయం. నారా లోకేష్ గారంటేనే ఒక మహిళలకి పక్షపాతిగా అయ్యారు. ఈరోజు ఆ మహిళల పట్ల వారికి ఉన్న అభిమానానికి మేము అక్క చెల్లెలుగా చాలా సంతోషిస్తున్నాం. నారా లోకేష్ గారు ఈరోజు మా మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చినందుకు, ఈ తీర్మానాన్ని మహానాడులో ప్రవేశపెట్టినందుకు, దాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించినందుకు, ఆకాశంలో సగభాగంగా ఉండే మహిళలందరూ అవకాశాల్లో చివరి భాగమైన మేము ఈరోజు 33% వచ్చినందుకు ఆనందోత్సవాలతో మా మహిళలందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై లోకేష్. ఆ రోజు 7% రిజర్వేషన్తో మహిళలకి ఎన్టీఆర్ గారు ఎలా అయితే చేశారో, పద్మావతి కాలేజీని నిర్మించి మహిళలకి ఎలా అభివృద్ధి చేశారో, తర్వాత అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే డ్వాక్రా గ్రూపుల్ని ప్రవేశపెట్టి పావులవడ్డీల ద్వారా ఉపాధి కల్పన కలిగించి మహిళలకి అభివృద్ధి పదంలో నడిపించారు, అలాగే ఈరోజు మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళలు గౌరవించి ఈరోజు ఆనందంగా ఈరోజు ఇక్కడ కూర్చొని ఆనందాన్ని ఈరోజు వ్యక్తం చేసుకుంటున్నాము. 4వ మహానాడులో ముఖ్యంగా కూడా మరి లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి నియమించినాక మహిళలకే 33% రిజర్వేషన్లు తేవటం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో మరి మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళ స్త్రీశక్తి ద్వారాగా కుష్టు మిషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడటానికి కూడా లేనప్పుడు కూడా కృషి చేసిన లోకేష్ గారు మరి వాళ్ళ అధికారంలో ఉండి కూడా ఇవాళ మహిళలకి ఇంత పెద్ద ఎత్తున 33% రిజర్వేషన్లు తెచ్చారు మహిళలకి అంటే మరి ఇది చాలా గొప్ప విషయం అని కూడా మేము అందరం అనుకుంటున్నాం. మరి మహిళలు ఇంట్లోనే కాదు, వ్యాపారం, రాజకీయం అన్ని రంగాల్లో కూడా మహిళ ముందుండాలి, అభివృద్ధి చెందాలని చెప్పేసి మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారి గతంలో ఆడవారికి ఆస్తి హక్కు కల్పించినట్టు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకాల్లో ఆడవాళ్ళందరినీ కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చి స్థానికంగా నిలబెట్టినందుకు ఈ రోజున లోకేష్ బాబు గారు మరి 33% బిల్లుని మహిళల తరఫున ఆమోదం పరిపినందుకు మేమందరం కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలా వ్యాపార రంగంగా కానీ, రాజకీయ రంగంగా కానీ, ఆర్థికంగా కానీ ప్రతి ఒక్క మహిళ బలపడి ప్రతి ఒక్క మహిళ కూడా ముందంజలో ఉండాలన్న సదుద్దేశంతో లోకేష్ బాబు గారు మా అందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం